ఇక నువ్వే చదవాలి. మీరే పిచ్చే మీరే పిచ్చే మేరే పీచే సీఎం హే. ప్రశ్నించిన వారికి బిల్డర్ల బెదిరింపులు, అయ్యప్ప సొసైటీలో జోరుగా అక్రమ నిర్మాణాలు, అందిన కాడికి దండుకుంటున్న చందనగర్ టీపీఎస్ అధికారులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, ఫిర్యాదు చేసిన వారికి ముఖ్యమంత్రి పేరు చెబుతున్న అధికారులు. మా చందనగర్ టౌన్ ప్లానింగ్ అధికారుల వెనకాల ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎవడన్నా చందనగర్ అధికారులను బెదిరించిందనుకో, షేర్లింగంపల్లి నియోజకవర్గం చందనగర్ అధికారులను బెదిరిస్తే సీఎం ఉన్నాడు. అయ్యప్ప సొసైటీలో ఒక్క అక్రమ బిల్డింగ్, అన్ని అక్రమాలు కట్టినా కూడా మీరు ప్రశ్నించద్దు. ఎన్ని తెలుసా, మా జర్నలిస్ట్ అనిల్ అని ఉంటాడు, అక్కడ గంటారావంలో పనిచేస్తాడు. మిత్రుడు, అరే అన్న ఇజ్జత్ పోతుందన్న వార్తలు రాసి విపరీతమైన నాకే విరక్తి వస్తుంది. ఈ లండి కొడుకులేమో అందరూ వానికి వీనికి కుమ్మక్కై ఉన్నారు. బీఆర్ఎస్లో గదే జరిగే, కాంగ్రెస్లో గదే జరిగే, ఎందుకన్నా మనం కాంగ్రెస్ తెచ్చుకున్నది అని మిత్రుడు బాధపడ్డాడు నాకు ఫోన్ చేసి. సుప్రీంకోర్టులో వివాదంలో ఉన్న భూముల్లో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. అంతేకాదు విద్యుత్ శాఖ అధికారులు వాటికి కరెంటు కనెక్షన్లు ఇస్తున్నారు. వాటర్ వర్క్ ఆఫీసర్లు నిరంతరాయంగా నల్ల నీరు సరఫరా చేస్తున్నారు. ఇక జిహెచ్ఎంసీ ఇంజనీర్ విభాగం రోడ్లు వేస్తున్నది, డ్రైనేజీలు కట్టేసి సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. అన్నీ వచ్చేస్తుంటే ఇక అడ్డే ఉంటుంది. మరోవైపు జిహెచ్ఎంసీ టీపీఎస్ సిబ్బంది అందిన కాడికి దండుకొని ఇల్లీగల్ నిర్మాణాలకు లీగల్ చేస్తున్నారు. ఇదే అదునుగా అక్రమ నిర్మాణదారులు చేస్తా ఉన్నారట. ఇక్కడ నార్మల్ గా ఇది సుప్రీంకోర్టులో వివాదం నడుస్తుంది. సుప్రీంకోర్టులో వివాదం నడుస్తున్న తరుణంలో అయ్యప్ప సొసైటీలో ఏం జరగాలి, ఆ భూముల పైన మొత్తం కంచెలాగా వేసేసి ఒక అంటే జీవో తీసుకొచ్చి కంచెలాగా పోవద్దురా అని చెప్పేసి గవర్నమెంట్ ప్రతిపాదన తీసుకురావాలి. లేదు అంటే అది మాదాపూర్ ప్రాంతం కావచ్చు, ఏదైనా మంచి పబ్లిక్ ఉపయోగపడే ఏదైనా కట్టడం కట్టాలి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని. కానీ ఆడ సుప్రీంకోర్టులో కేసు నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ G+5, G+6, G+7 బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంటుంది. దానికి నల్ల కనెక్షన్ ఇస్తూనే ఉంటాడు, కరెంట్ మీటర్ ఇస్తూనే ఉంటాడు. రోడ్లు వేయద్దని సోయి లేని జిహెచ్ఎంసీ అధికారులు రోడ్లు వేస్తారు. ఇవన్నిటికీ పైకం రాత్రిపూట ఇచ్చుకో, పొద్దున రోడ్ వేసుకో, రాత్రిపూట ఇచ్చుకో, పొద్దున వరకు కరెంట్ మీటర్ పెట్టుకో, రాత్రిపూట ఇచ్చుకో, పొద్దున వరకు నీళ్లు తెచ్చుకో. ఇగో ఇది మన చందానగర్ సర్కిల్ అధికారుల దుర్మార్గమైన చర్య, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల దుర్మార్గమైన చర్య. చందానగర్ సర్కిల్లో ఉన్న అధికారులు సంపాదించినంత అవినీతి నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరు సంపాదించలేరు. దట్ ఈస్ పవర్ ఆఫ్ చందానగర్ అధికారులు అని చెప్పుకోవచ్చు. పో.